హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ మహేశ్వరి. ఐఎమ్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్. ఈరోజు నేను చెప్పాలి అనుకునే టాపిక్ ఆటిజం. ఆటిజం అంటే ఏంటి, ఆటిజం వలన పిల్లలు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ రకమైన కిడ్స్లో మనం ఆటిజంని గుర్తించవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆటిజం అనేది ఒక న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్గా చెప్పవచ్చు. ఇది ఒక వ్యక్తి యొక్క మానసిక అభివృద్ధికి సంబంధించిన వ్యాధిగా పరిగణించవచ్చు. ఆటిజంతో ఉన్న పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే కమ్యూనికేషన్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడంలో ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట. ఈవెన్ సంభాషించే విధానంలో కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. నార్మల్ చిన్న చిన్న కమెంట్స్ని కూడా వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు అన్నమాట. ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్గా ఉండదు. హ్యాండ్ క్లాపింగ్ చేస్తారు. అండ్ ఏదైనా ఒక ఎగ్జైట్మెంట్ మూమెంట్ చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే హ్యాండ్ క్లాపింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్గా ఉండదు. ఈవెన్ నేమ్ కాల్ రెస్పాండింగ్ కూడా ప్రాపర్గా ఉండదు. ఒక దగ్గర స్థిరంగా కూర్చోలేరు, నిలబడలేరు. కంటిన్యూస్గా ఏదో ఒక చేసిన పనినే చేయడం, చెప్పిన మాటనే చెప్పడం, రిపీట్ చేయడం, అట్లా వీళ్ళు నార్మల్ సాధారణ పిల్లల్లో చూసే బిహేవియర్ కన్నా ఈ పిల్లల్లో బిహేవియర్ కొంచెం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా సీక్వెన్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. సపోజ్ వీళ్ళు ఒక పనికి అలవాటు పడితే ఎవ్రీడే కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు అదే పనికి ఇష్టపడతారు తప్పనిచ్చి దానిలో ఏ చిన్న మార్పు చేసినా కూడా దానికి ఇష్టపడరు. ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి, క్రాంకీనెస్, అరవడం, జంప్ చేయడం, రన్ చేయడం, డిస్టర్బ్ అయిపోవడం, అట్లా చేస్తూ ఉంటారు. ఒక వస్తువు ఏదైనా ఒక దగ్గర ఉంది అంటే ఆ వస్తువు అక్కడే ఉండాలి. దాన్ని మనం ఏదైనా ఇలా జస్ట్ మూమెంట్ చేసినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అన్నమాట. ప్లస్ ఎక్కువగా వీల్స్ని తిరిగే వాటిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈవెన్ ఫ్యాన్, టాయ్స్లో కార్స్, బస్సెస్ అలాంటివి ఏమైనా ఇచ్చిన వీల్స్ని ఎక్కువగా తిప్పుతూ ఉండడం, ఎక్కువగా మోర్ దాన్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం, ఎక్కువగా కమ్యూనికేషన్లో కూడా ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం నార్మల్ కిడ్స్కి ఈ బాటిల్ తీసుకొని అక్కడ పెట్టు నాన్న అంటే వాళ్ళు పెడతారు. కానీ ఈ ఆటిజం ఉన్న కిడ్స్కి ఈ నార్మల్ కమెంట్స్ కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా వాళ్ళలో స్పీచ్ డిలే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది 2.5 years దాటిన తర్వాత నుంచి ఐడెంటిఫై చేయవచ్చు పిల్లల్లో. అట్లీస్ట్ వాళ్ళు 2 letter వర్డ్స్, 3 letter వర్డ్స్ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఎక్కువగా డ్రూలింగ్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.